ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూణేలో తెలుగు అమ్మాయి. ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజుటి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే షిరిడీలో సాయిబాబా నివసించిన సాయి హెరిటేజ్ ఓల్డ్ విలేజ్ అన్నమాట. ఇక్కడ సాయిబాబా జననం మరణం కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 150 రూపీస్ ఓన్లీ. మనం లోపలికి ఎంట్రీ అయినట్టయితే ఇది ఖండోబా టెంపుల్. ఈ టెంపుల్ పూజారి గారు మొదటిసారి ఊర్లోకి ఎంట్రీ అయినప్పుడు ఆ స్వామిని ఈ వేషధారణలో చూశారట. స్వామివారికి సాయిబాబా అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ పూజారి గారు మొదటిసారి ఆహో సాయి అని పిలుస్తారన్నమాట. సో ఆహో సాయి అని పిలవడంతో అప్పటి నుండి అందరూ సాయి సాయి అని పిలుస్తున్నారు. అప్పటి వరకే ఆ స్వామివారికి అసలు పేరే ఉండేది కాదట. అలా స్వామివారికి సాయిబాబా అనే పేరైతే ఇలా వచ్చింది. ఇక్కడ మనకు పక్కకు చూసుకున్నట్లయితే పల్లెటూరులో ఇప్పటికీ ఇలాంటి ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ సుగాలి వాళ్ళ వస్త్రధారణ, ఆమె ధాన్యం చెరుగుతున్నటువంటి కోడి తింటున్నటువంటి చిత్రం ఇది. ఇక్కడ మనం పక్కకి చూసుకున్నట్లయితే ఇతను భిక్షాటన కోసం అయితే వచ్చాడు. అతని చేతిలో ఉన్న ఏంటంటే వాటిని చిరుతలు అంటారు. అవి శబ్దం చేసుకుంటూ పాట పాడుకుంటూ అతను భిక్షాటన అయితే చేసుకుంటూ ఉంటాడు. మనం ఇలా ఊహించుకోవచ్చు ఈ చిత్రం అయితే. ఇలా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మేక అండ్ పక్కన ఆమె గోడకు పిడుకలు కొడుతున్నటువంటి చిత్రం ఇది. అండ్ పక్కన మనము ఇక్కడ వేడి నీళ్ళు చేసుకుంటాం కదా, అది పాతకాలం నాటి ఏమంటారు కొప్పెర ఏదో ఒక బౌల్ అనుకోవచ్చు. ఇక్కడైతే వేడి నీళ్ళు చేసుకోవడం కోసం ఆమె భర్త అక్కడ కట్టెలు కొడుతున్నటువంటి చిత్రం అయితే మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ మనం పక్కకు చూసుకున్నట్లయితే స్వామివారు సాయిబాబా అక్కడ పక్కన వాళ్ళు చుట్టుపక్కన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ముచ్చట్లు పెట్టుకోవడానికి ఉన్నటువంటి ప్లేస్ అన్నట్టు. దీన్ని చావడి అంటారు. ఇక్కడ కూర్చొని ముచ్చట్లు మాట్లాడుకునే వాళ్ళంట. అండ్ ఇక్కడ ఈమె పేరు భాయిజాబాయ్. ఇంతవరకు ఆ స్వామివారికి ఎవరు తినిపివ్వలేదట. మొదటిసారి ఆవిడ తినిపించింది ఆ రొట్టె ముక్కలని. రోజు స్వామివారికి అలాగే తినిపించేదంట. స్వామివారు రోజు ఇక్కడికి భిక్షాటన కోసం అయితే వచ్చేవారట. ఆమె బాగా ధనవంతురాలు, కానీ ఆ ధనవంతురాలనే పొగరైతే చూపించేది కాదంట. సో స్వామివారికి చాలా గొప్ప భక్తురాలు. ఇక్కడ ఆ స్వామివారిని ఎలా చూసుకునేదంటే ఒక తల్లిలాగా, ఒక చెల్లి ఒక అన్నని ఎలా చూసుకుంటుందో అలా చూసుకునేదన్నమాట. ఆమెకి మొదట్లో పిల్లలు ఉండేవారు కాదు, కానీ తర్వాత 4 సంవత్సరాలకైతే కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు తాత్య. ఈయన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ కుండలు చేస్తున్నటువంటి చిత్రం అయితే ఊహించుకోవచ్చు. అక్కడ పక్కకు పాండురంగ స్వామి భక్తుడు. అతను మట్టి తొక్కుతూ పాండురంగ పాండురంగ అని తలుచుకుంటూ పాట పాడుతూ తొక్కుతున్నాడు. అక్కడ వాళ్ళ భార్య ఏదో పని చేసుకున్నటువంటి చిత్రం అయితే ఊహించుకోవచ్చు. వాళ్ళ పాప కూడా ఆడుతున్నటువంటి చిత్రం ఊహించుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కకు వచ్చేసి ఒక ఆయన పల్లీలు అమ్ముతున్నాడు. అమ్ముకొని అలసిపోయి ఒక చెట్టు కింద అయితే పడుకున్నటువంటి చిత్రం అయితే మనం ఊహించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం పక్కకి చూసుకున్నట్లయితే అప్పటి కాలంలో కలరా రోగం అనేది వచ్చిందన్నమాట. ఆ రోగం రావడంతో స్వామివారు గోధుమలు విసురాయితో విసిరి ఊరంతా చల్లిస్తారు. అప్పుడు ఆ కలరా రోగం అనేది తగ్గిపోయి అందరికీ సెట్ అయిపోతుంది. స్వామివారు పక్కన ఒకతను హెల్ప్ చేస్తూ ఉండేవాడు అన్నమాట. ఇక్కడ ఈ చిత్రంలో చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళ కోడలు, అత్త కోడలు అనుకుందాం, కోడలు ముగ్గేస్తున్నట్టు, అత్త హెల్ప్ చేస్తున్నట్టు అయితే మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామివారు ఇక్కడ కులమత భేదం లేకుండా ఒక హిందూ ఒక ముస్లింకు వడ్డన చేస్తున్నటువంటి చిత్రం ఇది.
పండ్లు, రకరకాల పండ్లు అండ్ రకరకాల కూరగాయలతో అయితే తన సొంతగా వంట చేసి మరీ భోజనం వడ్డిస్తున్నటువంటి చిత్రం ఇది. ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే అన్నం ఉడికిందా లేదా అని తన చేతులతో చెక్ చేసిన చిత్రం అది. అక్కడ కుండలో పెట్టుకొని అయితే ముట్టి చెక్ చేసేవాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళకున్న సమస్య పంచాయతీ చెప్పమని అడగడానికి వచ్చినటువంటి చిత్రము. ఇక్కడ అతను పంచాయతీ ఉంది రండి అని చెప్పి చెప్తున్నాడు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారి దగ్గరికి అతనికి కాలుకు రక్తం గారుతుంది. అతనికి ఏదో ఆకులతో పసరు తీసి అతనికి నయం చేస్తున్నటువంటి చిత్రం. అక్కడ పక్కకు ఇంకొకరు పడుకొని రెడీగా ఉన్నారు. అతను నయం చేస్తున్నటువంటి చిత్రం అది. ఇక్కడ వచ్చేసి పాతకాలంలో చెప్పులు కుడుతున్నటువంటి చిత్రం అది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే అక్కడ లోపల ఆవిడ పని చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ ఇక్కడ కొలువు పని చేస్తుంటే ఆ పిల్లగాడు వచ్చి అగ్నిలో చేయబెడుతుంటే అక్కడ ఆమె చూసి బాబా అని అరుస్తుంది. అప్పుడు బాబా తన దగ్గరలో ఉన్న అగ్గిలో చేయబెట్టి ఆ బాబునైతే కాపాడగలుగుతాడు అన్నట్టు. ఎందుకంటే అగ్గిలో చేయబెట్టగానే భక్తులందరూ వచ్చి వెనక్కి లాగుతారు. అప్పుడు భక్తుడు ఆ చిన్న బాబు అయితే సేవ్ అవుతాడు. మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాబా వారి సమాధి. ఇక్కడ హిందూ ముస్లిం ఇద్దరు కూడా పూలు తీసుకొచ్చి పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ద్వారకామాయి స్వామివారు చివరి రోజుల్లో ఇక్కడ ప్రాణాలైతే వదిలారు. ఇక్కడ లక్ష్మీబాయి సీండే ఆమె భక్తిని స్వామివారు మెచ్చి ఆమెకు 9 వెండి నాణ్యాలను అయితే ఇస్తాడన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇతని పేరు దాసుగణ మహారాజు. కీర్తనలు చెప్పడానికి వచ్చాడనమాట. ఇక్కడ సాయిబాబా భక్తులు అందరూ వింటున్నటువంటి చిత్రం అయితే మనం చూసుకోవచ్చు. అతను కీర్తనలు చెప్తూ ఉంటాడు. ఈ చిత్రం అయితే మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మాధవరావు దేశపాండే స్కూల్. అతని టీచర్ పేరు శ్యామ అన్నట్టు. అతని పిల్లలకి బోధిస్తున్నటువంటి చిత్రం. అండ్ ఇక్కడ తులసి పూజ చేస్తున్నటువంటి భక్తురాలు చిత్రం అయితే మనం ఊహించుకోవచ్చు. ఇక్కడైతే పసుపు కుంకుమలు అమ్ముతున్నటువంటి చిత్రం అన్నట్టు ఇది. పక్కనే కూరగాయలు అమ్ముతున్నటువంటి మార్కెట్ బజార్ అన్నట్టు ఇది. కూరగాయలు కొంటున్నటువంటి వ్యక్తి అది మనం ఇలా చిత్రంని అయితే ఊహించుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కనే ఏంటి అంటే గాజులు ఎక్కిస్తున్నటువంటి ఒక స్త్రీకి గాజులు ఎక్కిస్తున్నటువంటి చిత్రం అయితే మనం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అండ్ ఇక్కడే పక్కకే వచ్చేసి కుండలు అంటే ఒక తయారీ చిత్రం అయితే ఊహించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి గొడ్లు అంటే ఎడ్లు రైతు ఎడ్లు పని చేస్తున్నటువంటి చిత్రం అయితే ఊహించుకోవచ్చు. ఇక్కడ పక్కకి బావిలోకి వెళ్ళి నీళ్లు మోస్తున్నటువంటి చిత్రం అయితే మనం ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి పత్తి బేరం చేస్తున్నటువంటి చిత్రము. నూలు వడికే యంత్రం అది. అండ్ పక్కనే గానుగ నూనె తయారు చేస్తున్న వ్యక్తి దాగుడు మూతలు ఆడుకుంటున్న పిల్లల చిత్రం అయితే మనం ఊహించుకోవచ్చు. అండ్ మనకి పక్కనే చూసుకున్నట్లయితే ఆవు ఆవు పాలు తాగుతున్నటువంటి చిత్రం ఇది. ఇక్కడ గడ్డి పీకుతున్నటువంటి చిత్రం మనము చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ గుర్రం బండి.
వెనకాల గ్రామస్తులు కూర్చొని వెళ్తున్నటువంటి చిత్రం. ఆవిడకి వెళ్తున్నప్పుడు టాటా బాయ్ బాయ్ అని చెప్తున్న చిత్రం అది. ఇక్కడైతే ఒకతను ఆవులు గడ్డి ఇట్లా మేపుతున్నటువంటి చిత్రం అయితే మనం ఊహించుకోవచ్చు. ఒక ఆవుకి ఏదో అయితే రోగం నయం చేస్తున్నటువంటి చిత్రం అయితే మనం ఇక్కడ ఊహించుకోవచ్చు. అండ్ ఇక్కడ కుమ్మరి పని కుండలు తయారు చేస్తున్నటువంటి ఊహించుకోవచ్చు. అదైతే కేబుల్ కార్. ఇక్కడ పిల్లలు ఆడుకోవచ్చు, పిల్లలతో సహా పెద్దలు కూడా తిరిగి ఎంజాయ్ చేయవచ్చు. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్నట్టు. ఇక్కడ పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ అనుకోవచ్చు. అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. నాకైతే స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది, కానీ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చిత్రం చూసుకున్నట్లయితే స్వామివారు తన శరీరాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళి వచ్చే టైం అయింది. అప్పుడు వాళ్ళు పండగ చేస్తున్నటువంటి చిత్రం అన్నట్టు అది. చూడండి, ఇక్కడ స్వామివారు తన శరీరాన్ని వదిలి స్వర్గలోకానికి వెళ్ళి వస్తున్నటువంటి చిత్రం ఇది. అక్కడ తన గ్రామస్తులు పక్కన వాళ్ళు అందరూ వెల్కమ్ చెప్తున్నటువంటి చిత్రం మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ స్వామివారు భిక్షాటన అడుక్కోవడానికి వచ్చాడన్నట్టు. భవతి భిక్షాందేహి అంటారు కదా, అలా అడుక్కోవడానికి వచ్చినప్పుడు ఆమె రొట్టె ముక్కలను అయితే ఇలా వేస్తుంది. ఆ రొట్టె ముక్కల్ని స్వామివారు ఆ పక్కన కుక్క ఉందిగా, కుక్కకు కూడా జంతువులకు కూడా పెట్టేవాడు అన్నమాట. అంత మంచివారు. ఇక్కడ వచ్చేసి ఇతని పేరు కాశీరామ్ సింపి. అతను బట్టలు కుడుతున్నటువంటి చిత్రం ఇది. మనం ఇంకా పక్కకు చూసుకున్నట్లయితే ఇక్కడ స్వామివారి వెనుకటి కాలమి ప్యాంటు షర్టు వస్త్రధారణ దుస్తులు అన్నట్టు అవి. అలాంటి చిత్రాన్ని మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బార్బర్ అంటారు కదా, కటింగ్ చేయడానికి కటింగ్ చేస్తున్నటువంటి మనుషులు మనం వ్యక్తులుగా ఊహించుకోవచ్చు. ఇక్కడ షావుకారి అమ్ముతున్నటువంటి చిత్రం అయితే మనం ఊహించుకోవచ్చు. వచ్చేసి పఫెట్ షో, తోలుబొమ్మలాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి. ఇక్కడైతే మ్యాజిక్ షో అన్నట్టు చూసి ఎంజాయ్ చేయండి. मैंने कल खुला ऐसे छोड़ दिया था तो एक आदमी के पजामे में घुस गया था, इसीलिए मैं थोड़ा से बांध के देखना सर, इस कपड़े के अंदर में बांध देते। अरे सांप नहीं है, डरो नहीं। अच्छा देखना सर, बहुत पुराना मैजिक दिखा रहे। चलो बाहर आना है, बाहर निकल आना, आराम के साथ में और जरा होशियारी के साथ में।
और जरा गड़बड़ नहीं करना। इस जानवर का रंग देखना है, इसका कलर देखो कितना प्यारा है, कितना खूबसूरत है। ए इधर कहाँ जा रहे हो, ठहरो, हट। ये पकड़ लिया, देखो सर, ये तो इसके कान हैं, ये पूंछ है। तुम यहाँ बैठो, सिट डाउन, सिट डाउन। कटवाने नहीं बेटे यार, मैजिक दिखाने है। देखो ये है, देखो खाली टोकरी, जानवर गया नहीं है, मेरे पास में है, पर आपके नज़र में नहीं है। झूले से मट्टी लाके ऐसा रख दूंगा, ऐसा हटा दूंगा, आपके सामने इतना बड़ा जानवर बनेगा। नज़र तेज करना आ जाए तो बता देना, नज़र का खेल है। खाली टोकरी है सर। पहले मैं मट्टी ले लेता हूँ झूले के अंदर से, और देखना ये मट्टी का ही देखो कैसे जानवर बना देते हैं। खुश नहीं, थैले में कोई जानवर नहीं, थैले पे मैं हाथ नहीं लगूंगा, थैला अलग रख देते। कपड़ा भी चेक करा देंगे, कपड़े का नहीं सोचना सर। कपड़ा पहले बता देता हूँ, देखो कपड़ा बिल्कुल खाली। जानवर ये देखो, ये कान है, ये पूंछ है, नहीं टोकरी सर पहले दिखाया, टोकरी का नहीं सोचा। कौन सा ये जानवर, तो देखो ये है, ये रहा। अच्छा लो, ये टोकरी भी मैं दिखा देता हूँ, इस टोकरी का भी नहीं सोचना है। देखो सर, ये टोकरी बिल्कुल खाली, मैं उल्टा करके भी दिखा देंगे। इधर में कोई जानवर नहीं है। जानवर देखो ये है, ये जानवर ये देखो डमरू है, ये टोकरी है। अभी आवाज सुनो, बोलेगा भी। ये कान है, पूंछ है। जानवर आवाज करो, आवाज बोल के दिखाओ, बोलो। डमरू है, डमरू बाहर बन गया, बोल दो, दिखा दो। अच्छा कपड़े को मैं अलग हटा देता हूँ, कपड़े को हटा के रखेंगे यहाँ, और जानवर निकल के बाहर। बड़ी दूर से आया था। अच्छा लो, इसे गायब कर देंगे। चलो इसे वहीं ले जाओ जहाँ से लाए थे, वो ये गायब हो जाता है। हट। लेकिन कह रहा है मेरा साथी वहीं रह गया, आप कहो तो बुला ले। यस, बुला लीजिए, लेके आओ। खुश, ये पकड़ लिया है। खुश बोल दो, खुश। खुश गया साला, एक से हटा के देखते वन पिजन तो यहाँ। हेलो, नमस्कार करो सब लोगों को। नमस्कार सर, मैजिक शो फिनिश, खुश होके कर सकते सर।